यूट्यूब चैनल पर आप सबका स्वागत है। वेलकम टू अवर चैनल। तो आज हम फिर से आए हैं आपके सामने विद नए रिएक्शन वीडियो के साथ। तो आज हम देखने वाले हैं प्रभास बर्थडे मैशअप रेज ऑफ स्टार। यस, ठीक है, प्रभास का बर्थडे मैशअप। ये मे बी ये 1 ईयर का पहले है ये तो। एंड हमको तो ये कमेंट आई है रिएक्शन देने के लिए, सो यही योर कमेंट एंड थैंक यू सो मच फॉर योर कमेंट। एंड विदाउट लेट्स स्टार्ट दिस वीडियो। क्या होते हैं దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ప్రభాస్. If you were to describe Telugu film industry by taking 3 names of any actors, who would they be? N.T. Ramarao garu, megastar Chiranjeevi garu, and I think as of now I can say Prabhas garu. He has huge lady following even in Bombay, I can tell you. Hi darling. అప్పట్లో ఒక మామూలు హీరో. నేను ఒక రోజున హోటల్లో ఉన్నాను. అక్కడ పక్కన కూర్చుని అతను తింటున్నాడు. చూశాను నేను. ఎవరి పిల్లడు భలే ఉన్నాడు అందంగా. ఇద్దరు చూస్తే కృష్ణరాజు గారి తమ్ముడు. ఈ సినిమా కోసం హీరోగా అడిగా. ఈశ్వర్ ముందు ఒక్క ఫ్యాన్ ఉంటే చాలు అని స్టార్ట్ అయింది. ఏంట్రా చూస్తున్నా? సింహం అక్కడుంది. వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవడో వాళ్ళాడు. Violence equipment. You know something? Romance? Romance only. ఎప్పటికైనా నమ్ముతారా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? అలా చూస్తావేంటి అబ్బా? ఇట్రా వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళు తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి.
4 సంవత్సరాల పాటు దీన్ని డెడికేట్ చేసి ఇదే కాలంలో సినిమాలు చేస్తే 6-7 సినిమాలు చేసి ఉండేవాడు ఎన్ని కోట్లు అనుకేసుకుంటాడో నాకు తెలియదు. డబ్బు గురించి చూడలేదు, పేరు గురించి చూడలేదు, సినిమా మీద నమ్మకంతో అకుంఠ దీక్షలో పనిచేశాడు ప్రభాస్. మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు. తను చేసిన సాక్రిఫైస్కి తను మేడం టుసర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ounce ఆఫ్ ఇట్. అంటే హార్డ్ వర్క్ అంటే జస్ట్ ఫిజికల్ బిల్డప్ కాదు, మెంటల్గా అంత పెట్టాడు, లైఫ్ పెట్టాడు తను. ప్రభాస్కి 2 సార్లు షోల్డర్ ఇంజరీ అయింది నాకు తెలుసు. ప్రభాస్ అయితే టోటల్ గా డెడికేటెడ్ ఈ సినిమాకి. రాజమౌళిని ఆయన అనుకున్నది తీశాడు, కానీ ఒకవేళ ఆడకపోయి ఉంటే రాజమౌళి తనకి అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్, నేను అనుకున్నది తీశానని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. కానీ ప్రభాస్కి ఒక 5 సంవత్సరాలు పీక్లో ఉన్న ఒక ఆర్టిస్ట్కి 5 సంవత్సరాలు పోయి ఉండేది. 5 సంవత్సరాలు అంటే ఏమయ్యేది, కానీ ప్రభాస్ ఆ నమ్మకంతో చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్. ఉడికే ఉల్కలు ఆకాశంలో చెదిరిపడి గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్ కి వెళ్తేనండి తెలుగు వాళ్ళ గుర్తింపు లేదు. గోవా ఫిలిం ఫెస్టివల్ కి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఇండస్ట్రీలో చాలా జెల్స్ ఉంది బాహుబలి. అది ఫ్లాప్ అవ్వాలని 95% కోరుకున్నాను. బాహుబలి హిట్ కాదు, బాహుబలి ఫ్లాప్ అయితే కింద పడ్డాడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లేకుండా పడతాడు అనే దాంట్లో. సాయంత్రపు సూర్యుడు అస్తమించడానికి సమాయత్తమవుతున్నాడు. మనం బాంబే, ఢిల్లీ, గోవా దాకా కూడా వెళ్ళలేకపోయాం. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ దానికి కూడా ఒక 50% ప్లస్ వస్తారంటే లోపలికి వెళ్తే ఫుల్ విత్ హిందీ ప్లస్. ఉరుముల పిడుగుల ఊరేగింపు ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది. బాంబేలో ప్రెస్ అండ్ మీడియా అరుస్తున్నారండి ప్రభాస్ ఎంటర్ అవుతుంటే. ప్రభాస్ మెట్లు ఎక్కుతుంటే స్టాండింగ్ ఓవేషన్ అంటూ గోల అతని రాక పట్ల ఇది కూడా కంపించింది. ఆన్ ఇండియన్ స్క్రీన్ హీ క్రియేటెడ్ హిస్టరీ అలాంగ్ విత్ రాజమౌళి గారు. फादर एंड सन ग्रैंड यही होता है, पर थोड़ा कैश less A1 regional film that's breaking barriers and crossing boundaries. So I'm very proud of Bahubali. $1,810 crores plus all-time record. Fantasy epic on a massive scale and is breaking box office records not only in India but around the world. It's become a phenomenon. It's a phenomenal success. You know, Bahubali. I've seen Bahubali. It's a fantastic film. It is a proud moment. Yeah, it's worldwide. Such a fantastic business. I think it's great that it's created a record which is amazing. I still can't believe that it's crossed so much. It's the biggest film in the history of Indian cinema. Now discussion hogi before Bahubali and after Bahubali. Telugu cinema's darling Prabhas became a household name with super success of Bahubali. అనూహ్యమైనటువంటి శైలి. తొలి రోజే దారుణమైన ఫ్లాప్ టాక్ వచ్చింది. పోయింది బ్రో. దర్శకుడు సుజీత్ వర్క్ ని చీల్చి చెండాడారు. క్రిటిక్స్ అంతా 1.5 రేంజ్ లో రేటింగ్స్ ఇచ్చారు. It's a crashing bore. You got to see something. You got to see something. It's coming. It's coming. We're unstoppable now.
तो प्रभास स्टार है या नहीं है? Massive love for him. There's incredible love for him. Prabhas, the more you speak, the less it sounds. A great personality. He was very, very kind. I was very overwhelmed because, you know, he is such a big star. When I went to the US and I said, I said I'm doing a film with Prabhas. They were like, oh, you're from Prabhas land. And I was like, whoa! వాళ్ళతో పోల్చుకోలేని Prabhas land. రేంజ్కి ఇది మన తెలుగువాడు పరాయి నేల మీద తెలుగువాడి విగ్రహం పెట్టేంత స్థాయికి చేరినా కూడా ఒక్క హేటర్ కూడా ఉండకపోవడం అనేది తన క్యారెక్టర్ ఏంటో మనకు చెప్తుంది. ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ళ హీరో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు, కానీ ప్రభాస్ సినిమాని అందరు హీరోల ఫ్యాన్స్ హిట్ అవ్వాలని కోరుకుంటారండి. ఇది మొదటి అధ్యాయం మాత్రమే. गाइस बहुत इंटरेस्ट है और ये 10 मिनट का और ज्यादा 10 मिनट देता भी मैं ऐसे ही देखता मुझे तो बहुत पसंद आया था पूरा वीडियो तो इतना कुछ कहा, पूरा का पूरा इंडस्ट्री एंड पूरा का वो बॉलीवुड में भी कहा में भी रियली वो कह रहे सब लोग जानते हैं प्रभास out of countries also internationally he performs. Yes, all are enjoyed and इसमें बहुत सारा हार्ड वर्क तो है बाहुबली के. वो कह रहे 5 years वो बाहुबली के लिए बहुत कुछ हार्ड वर्क किया था प्रभास. 2 times shoulder injury भी हुआ है mentally. so वो तो बहुत बड़ा बात है. really वो जो भी कहा था ना बहुत अच्छा लगा. गूज़बम्स है मुझे भी. तो टॉलीवुड इंडस्ट्री नहीं सिर्फ टॉलीवुड इंडस्ट्री में होती है, पूरा तो इंटरनेशनल फेमस हो चुके हैं, सब लोग जानते हैं. तो हमारे रिएक्शन कैसी लगी आपको प्लीज कमेंट में जरूर बताना. And if you like this video, please like, share, subscribe to our channel Real Reaction. So until then, take care.